కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే భారీ ఎత్తున జనసందోహం అక్కడ చేరుకున్నారు. మాజీ సీఎం జగన్ కూడా పద్మనాభం పాడమోశారు. ప్రస్తుతం అంత్యక్రియలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి జనత. శ్రీరామూర్తి, సతీష్, మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ఆయన నివాసంలోనే ఆవరణలోనే ఆయన ఇంటికి ఎదురుగుండానే ఇక్కడ అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయి. చాలా ఇక్కడ చూసినట్లయితే భారీగా అభిమానులు అందరూ తరలివచ్చారు. అందరి శోక సంద్రం మధ్య ఇక్కడ అంత్యక్రియలు జరుగుతున్నాయని చెప్పచ్చు. ఇంతకుముందే ఇక్కడ మాజీ సీఎం జగన్ కాస్త పాడి మోసి కొంత దూరం తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆయన ఇక్కడ నివాళులు అర్పించిన తర్వాత శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత జగన్ ఇక్కడి నుంచి ఇంతకుముందే బయలుదేరి వెళ్ళారు. ఇప్పుడు అధికారిక లాంఛనాలతోటి ఇక్కడ అంత్యక్రియలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ చూసినట్లయితే ఆయన నివాసం ఆవరణలోనే గార్డెన్లో ప్రత్యేకించి ఇక్కడ ఖననం అంటే దహన సంస్కారం కాకుండా ఖననం చేస్తున్నారు. అందుకు సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఇక్కడ చేశారు. ఇక్కడ ఇప్పుడు ఈ కార్యక్రమం అంతా అంత్యక్రియ కార్యక్రమం కూడా కొనసాగుతోంది. ఇక్కడ మాజీ మంత్రి అంబటి రాంబాబు, అలాగే తానేటి వనిత, ఇట్లా చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, అలాగే ఇంతకుముందు అందరూ కూడా ఇక్కడ తరలి వచ్చారు. అలాగే కాపు జేసీ నాయకులు కూడా తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఆయన ఇక్కడ మొత్తం మా అభిమానుల మధ్య, సన్నిహితుల మధ్య, అక్కడ బంధువర్గం మధ్య ఈ అంత్యక్రియలు చాలా ఘనంగా జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇక చూసినట్లయితే అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేసి అమరహై ముద్రగడ అంటూ నివాళులు అర్పిస్తున్నారు. ముద్రగడకి ఉదయం నుంచి కూడా ఈ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రముఖులు, అలాగే వివిధ రాజకీయ పక్షాల నాయకులు అందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించారు. ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి ఇక్కడ పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పరిస్థితి ఉంది. ఇక్కడ అంబటి ఇక్కడ చూసినట్లయితే మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ విధంగా ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారికి సంతాపం తెలియజేశారు, ఏ విధంగా అంత్యక్రియలు. ఆయన కోరిక ప్రకారమే అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఆయన ఉన్న ఇంటి ముందే ఆయన్ని ఖననం చేయాలని, పాతి పెట్టాలని ఆయన చివరగా కోరుకున్నారు. ఆయన కోరిక ప్రకారమే ఇవాళ కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉంది. అంటే చనిపోయి కూడా ఆయన మమ్మల్ని, ఆ కుటుంబాన్ని డిక్టేట్ చేశాడు. ఆయన ఏం కావాలో చనిపోయిన తర్వాత ముందే నిర్దేశించాడు. దాని ప్రకారమే జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే వాళ్ళ కుటుంబం మాకేమీ అధికార లాంఛనాలు అవసరం లేదని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి అధికార లాంఛనాలు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఏంటో ఈ కుట్రపూరితం ఏంటో నాకు అర్థం కాల. వాళ్ళ కుటుంబం ఏమని ప్రకటించింది? మా నాన్నగారికి అధికార లాంఛనాలు అవసరం లేదు అని ఆయనే చెప్పాడు. మరి ఎందుకు వీళ్ళు తోసుకొచ్చి అధికార లాంఛనాలు పెడతారు? నాకు అర్థం కాల. ఏంటి పద్ధతి ఏంటి? పోలీస్ పద్ధతి ఏంటి? ఈ ప్రభుత్వ పద్ధతి ఏంటి? మాకొద్దు అధికార లాంఛనాలు. అధికార లాంఛనాల కన్నా ప్రజలిచ్చే లాంఛనాలే నాకు గొప్పవే నేను భావించి వద్దు అని చెప్పాడు ఆయన. దాన్నే కుటుంబం ప్రకటించింది. మళ్ళీ తీసుకొచ్చి అధికార లాంఛనాలు పెడుతున్నారంటే ఏంది రెచ్చగొట్టే కార్యక్రమాలు? చాలా దురదృష్టం. ఇలాంటి సంఘటనలు జరగకూడదు. దురదృష్టవశాత్తు ముద్రగడ పద్మనాభం గారు మరణించడం అనేది చాలా బాధాకరమైన అంశం. నాట్ ఓన్లీ కాపు కమ్యూనిటీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సేవ చేశాడు ఒకానొక సందర్భంలో. కానీ ఇప్పుడన్నా కానీ దురదృష్టం, ఆయన మరణించాడు. వ్యాధితో మరణించాడు. మరణిస్తాడని అనుకోలేదు, తిరిగి వస్తాడని అనుకున్నాం. కానీ దురదృష్టం ఇవాళ అందరూ శోక సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితి. ఆయన మీ అందరికీ తెలుసు, పట్టుదల కలిగినటువంటి ఒక అరుదైన క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మళ్ళీ పుడతాడని నేను అనుకోను. అంత విశిష్టమైన లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఆయన మరణించడం చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాను. పెద్ద కార్యక్రమం కూడా చేయకూడదని, చిన్న కార్యక్రమం కానీ పెద్ద కార్యక్రమం కూడా చేయకూడదని ముద్రగడ చెప్పారు. అది ఆయన చెప్పింది. నాకు జనరల్గా ఏం చేస్తారు, హిందూ సాంప్రదాయంలో 11 రోజులకి బరిలో తీసుకెళ్తారు, దహనం చేస్తారు. దాంతోపాటు దినవార్యాలు 11 రోజులకు ఎన్ని రోజులు చేస్తారు. అవేమీ చేయాల్సిన అవసరం లేదు అని ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన దాని ప్రకారమే వారి కుటుంబ సభ్యులు వాటిని పాటిస్తూ ఆయన కోరిక నెరవేర్చే విధంగా చేస్తున్నారు. మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాలని కూడా చెప్పారు.
చెప్పండి సార్. చెప్పారు కదా. ఇది ఇక్కడ చూసినట్టయితే చాలా ఘనంగా ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియలు కొనసాగుతూ ఉన్నాయి. మనం చూస్తున్నాం ఇక్కడ చాలామంది అభిమానులు తరలి వచ్చి ఆయనకి కడసారి చూపు చూస్తున్న పరిస్థితి ఉంది. ఆయన చాలా అసురు నయనాలతో ఆయనకి శ్రద్ధాంజలి ఇక్కడ ఘటిస్తూ ఇక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఆయన తన నివాసం అయిన దీంట్లోనే నివాసం